మొన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టీ20 మ్యాచ్ గురించి తప్పులేంటి ఒప్పులేంటి అని మాట్లాడుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రికెట్ స్పేస్ విత్ మనీ. నాకు సపోర్ట్ చేయండి. క్రికెట్ గురించి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి నేను పోస్ట్ చేస్తా. ఇప్పుడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టీ20 గురించి మాట్లాడుకుంటే తప్పులేంటి ఒప్పులేంటి అని దాంట్లో చూసుకుంటే ఫస్ట్ టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. అప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా అన్నాడు, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా లేకపోతే ఫీల్డింగ్ చేస్తారా అంటే అతను బ్యాటింగ్ తీసుకుండు. కానీ శ్రేయస్ అయ్యర్ కూడా ఏం చెప్పిండు, ఇక్కడ పిచ్ కండిషన్ అనేది ప్రాబబుల్లీ పర్ఫెక్ట్ తెలియదు కాబట్టి మనం ఏది తీసుకుంటే బెటర్ అనేది బ్యాటింగ్ తీసుకుండు. అలానే ఇప్పుడు మనం బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే అభిషేక్ శర్మ అలానే సంజు శాంసంగ్ ఓపెనర్గా వచ్చారు. అభిషేక్ శర్మ సంజు శాంసంగ్ ఎలాగైతేనే ఎప్పట్లేకనే అభిషేక్ శర్మ హిట్టింగ్ ఆడాడు. కానీ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే సంజు శాంసంగ్. ఇప్పటికీ సంజు శాంసంగ్ ఆడిన 3 మ్యాచ్ల్లో ఒకటి డక్అవుట్ అయ్యాడు, ఒక దాంట్లో సింగిల్ రన్ కొట్టాడు, అలానే ఇంకో దాంట్లో 5 runs కొట్టాడు. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే సంజు శాంసంగ్ని నెక్స్ట్ టీ20కి డ్రాప్ చేస్తారా లేదా? నాకు తెలిసినంత వరకు సంజు శాంసంగ్ డ్రాప్ చేయరు. ఎందుకంటే అతను టీ20 వరల్డ్ కప్ గెలిపించడంలో కీలక పాత్ర పోషించిండు. అలానే ఇప్పుడు అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుంటే అభిషేక్ శర్మ ఎలాగైతే ఆడిన 3 మ్యాచ్ల్లో ఒక దాంట్లో 49 కొట్టాడు, ఒక దాంట్లో డక్అవుట్ అయ్యాడు, అలానే నిన్నటి దాంట్లో 50+ runs కొట్టాడు. కాబట్టి అతన్ని కూడా డ్రాప్ చేయరు. అలానే అతను ఒక సెన్సేషనల్ రికార్డు అనేది కూడా ఒకటి నమోదు చేశాడు. టీ20లో అత్యధిక 6లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్ అలానే 100 6లు కొట్టాడు. అతను ఫాస్టెస్ట్ 106 కొట్టిన మొట్టమొదటి ప్లేయర్గా నిలిచాడు. అలానే ఇప్పుడు మాట్లాడుకునేది ఇషాంత్ కిషన్ ఇప్పుడు జరిగిన 3 మ్యాచ్ల్లో అతను కూడా సింగిల్ 2 times రన్అట్ అయ్యాడు, అలానే ఒక 12 runs కొట్టాడు. కాబట్టి ఇప్పుడు ఇషాంత్ కిషన్ మీద కూడా కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే అతను ఇప్పటికీ ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో రన్అట్ అయ్యాడు. అది కూడా ఎలా? ఫీల్డర్ దగ్గర బాల్ వెళ్తున్నప్పుడు హాఫ్ గ్రీస్ దాటి వెళ్ళిపోతున్నాడు. అవతల ఉన్న మన అపోజిట్ బ్యాట్స్మెన్ అసలు మన రన్కి రియాక్ట్ అవుతున్నా కాట్లేడా అనేది చూడట్లేదు. స్ట్రేట్ ఫార్వర్డ్గా సింగిల్ తీయడానికి వెళ్ళిపోతున్నాడు. అదొకటి సరి చేసుకోవాలి. ఎందుకంటే అతను కూడా ఎలా ఆడిండో మనకు తెలుసు టీ20 వరల్డ్ కప్లో. కాబట్టి అతను కూడా డ్రాప్ చేయరు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకుంటే అతని మీద ఎన్నో విమర్శలు వచ్చాయి క్యాప్టెన్సీగా. అలానే ఐర్లాండ్ సిరీస్ కూడా ఓడిపోయాడు. ఇలాంటి ఫస్ట్ టీ20 మ్యాచ్లో అతను బ్యాటింగ్ తీసుకొని ఎలాగైతేనే మళ్ళీ 6 for 2 wickets పడ్డప్పుడు శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కి వచ్చిండు. కానీ ఈసారి ఆ తప్పు చేయలేదు. శ్రేయస్ అయ్యర్ ఏం చేసిండు, యాంకర్ ఇన్నింగ్స్ ఆడి అభిషేక్ శర్మ అలానే శ్రేయస్ అయ్యర్ ఒక మంచి అద్భుతమైన పార్ట్నర్షిప్ 82 పరుగులు చేశారు. ఆ 82 పరుగులలో కూడా అభిషేక్ శర్మ హిట్టింగ్ ఆడాడు, అలానే శ్రేయస్ అయ్యర్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడి స్ట్రైక్ రొటేట్ చేసిండు. అలానే శ్రేయస్ అయ్యర్ ఒక అరుదైన రికార్డ్ అనేది సొంతం చేసుకుండు. ఇప్పటి వరకు టీమిండియాకు నాయకత్వం వహిస్తూ ఇంగ్లాండ్ టూర్లో ఇంగ్లాండ్ పిచ్చెస్ మీద ఓవర్ 50 కొట్టలేదు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ 50 కొట్టాడు. అలానే మొన్న జరిగిన మ్యాచ్లో 68 పరుగులు చేశాడు. అలానే శ్రేయస్ అయ్యర్ అందరూ అనుకున్నట్టు శ్రేయస్ అయ్యర్ మనం ఒక ప్లేయర్గా అతన్ని బ్యాటర్గా మనం బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అతనికి తెలుసు ఎలా ఆడాలి, ఎలాంటి కండిషన్లో ఆడాలి. ఐర్లాండ్ మీద జరిగినప్పుడు ఓన్లీ శ్రేయస్ అయ్యర్ ఒక్కడే ఏది ఫామ్లో లేడన్నట్టుగా ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ చేశారు, ప్రతి ఒక్కరు ఆడలేదు. కానీ ఒక శ్రేయస్ అయ్యర్ని ఒక్కరిని మనం బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అలానే ఇప్పుడు తిలక్ వర్మ గురించి మాట్లాడుకుంటే తిలక్ వర్మ అసలు ఆడిన 3 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్లో 50 కొట్టాడు. అది కూడా 50 అనేది కొట్టిండు కానీ మ్యాచ్ గెలవలేదు. అలానే మిగతా 2 మ్యాచ్ల్లో కూడా అంతంత పర్ఫార్మెన్సే ఉంది. తిలక్ వర్మ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే స్కోర్ కాదు. ఎందుకంటే తిలక్ వర్మ ఎలాంటి ప్లేయర్, అతనికి ఎలాంటి ఎబిలిటీ ఉందనేది మనకు తెలుసు. కాబట్టి తిలక్ వర్మ మొన్న రీసెంట్గా జరిగిన TG20లో సెంచరీ కొట్టి చేజింగ్లో 259 ఉన్న చేజింగ్ని అతను సెంచరీ కొట్టి ఆ చేజ్ని కంప్లీట్ చేసిండు. నాకు అర్థం కావట్లే, అలా చేసిన వ్యక్తి ఇక్కడికి రాగానే అంత స్లోగా అయిపోయి అలా ఆడడం నాకు కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. ప్లస్ తిలక్ వర్మ కూడా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇప్పుడు శివం దూబే గురించి మాట్లాడదాం. చాలామంది అనుకుంటుండొచ్చు CSK ఫ్యాన్స్, ఫ్రాంచైజీ క్రికెట్లో అతను ఆడలే, ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో ఆడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. ఓకే, అక్కడి పిచ్చులకు తగ్గట్టు అతను ఎలా ఆడిండో ఇండియన్ టీంకి వచ్చే వరకు అతను పర్ఫెక్ట్గా ఆడుతుండే. ఇప్పుడు ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా అతను
200+ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా అతను మొన్న జరిగిన మ్యాచ్లో 42 రన్స్ కొట్టాడు. అలానే ఆ మొన్న జరిగిన మ్యాచ్లో కూడా మంచిగా రన్స్ స్కోర్ చేశాడు. అతన్ని ఏ డౌట్ లేదు, అతను ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తాడో అలానే పర్ఫామ్ చేసిండు. అలానే ఇప్పుడు అక్షర్ పటేల్ గురించి మాట్లాడుకుంటే అక్షర్ పటేల్ కూడా మంచిగానే బౌలింగ్ చేస్తుండు, మంచిగానే బ్యాటింగ్ చేస్తుండు, అతను కూడా నో డౌట్స్. అలానే మొన్న జరిగిన మ్యాచ్లో ఇండియన్ టీం 3 స్పిన్నర్స్ తోటి వెళ్ళింది. అది రవి బిష్నాయ్, వరుణ్ చక్రవర్తి, ఎలాగో అక్షర్ పటేల్. కాబట్టి నిన్న 3 for 22 ప్రిన్స్ యాదవ్ వికెట్స్ తీసిన ప్రిన్స్ యాదవ్ని ఎందుకు ప్లేయింగ్ లెవెన్లో నుంచి డ్రాప్ చేశారు అని అనుకోవచ్చు. కానీ ప్రిన్స్ యాదవ్ని అక్కడ డ్రాప్ చేయడానికి కారణం నాకు తెలిసి ఎక్స్ట్రా స్పిన్నర్కి మొగ్గు చూపినట్టు నాకు అర్థమైంది. కాబట్టి నాకు తెలిసి పిచ్ కండిషన్స్ ప్రకారం ప్రిన్స్ యాదవ్ అనేది తీసుకుంటుండొచ్చు సెకండ్ T20లో, నా అభిప్రాయం. అలానే హర్షిత్ రాణా కూడా 1 year పాటు IPL ఆడలే, అయినా కానీ వచ్చి కంబ్యాక్ ఇచ్చి 3 wickets తీసిండు ఫస్ట్ మ్యాచ్లో. అలానే సెకండ్ ఐర్లాండ్ T20 మ్యాచ్లో కూడా 1 wicket తీసిండు. అలానే హర్షదీప్ సింగ్ ఎలాగైతేనో అతను ఫామ్ అనేది కంటిన్యూ చేస్తుండు. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే వైభవ్ సూర్యవంశిని ఎందుకు ఆడిస్తలేరు? వైభవ్ సూర్యవంశిని ఆడియాలని ప్రతి ఒక్కరికి ఉంది, కానీ ఎవరి ప్లేస్లో ఆడిపిద్దాం? సంజు శాంసన్ ప్లేస్ని ఆడిపిద్దామా? అది కరెక్ట్ కాదు. అతను కప్పు కొట్టి మ్యాక్సిమం ఒక 3 months అవుతుంది, అంతలోపు ఐర్లాండ్ సిరీస్ వచ్చింది. కాబట్టి ఇంత జల్దీ డ్రాప్ చేసిన ప్లేయర్లో నుంచి ఒక కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది కాబట్టి అతన్ని డ్రాప్ చేయరు. అభిషేక్ శర్మ అనేది కూడా డ్రాప్ చేయరు, ఎందుకంటే ఆయన బ్యాక్ టు బ్యాక్ మంచిగా ఆడిండు. ఐర్లాండ్ ఫస్ట్ మ్యాచ్లో 49 కొట్టిండు, అలానే ఇంగ్లాండ్ ఫస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసింది. కాబట్టి అభిషేక్ శర్మని డ్రాప్ చేయరు. అలానే ఇషాంత్ కిషన్ డ్రాప్ చేయాలా, ఇషాంత్ కిషన్ కూడా ఐ థింక్ డ్రాప్ చేయరు. అలానే వైభవ్ సూర్యవంశి రోల్ ఏంటిది? ఓపెనర్గా కాబట్టి వైభవ్ సూర్యవంశిని ఆడిపిస్తే ఎవరి ప్లేస్లలో ఆడిపియాలి? ఐదర్ అభిషేక్ శర్మ ఆర్ సంజు శాంసన్. కానీ ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంది? అలాంటప్పుడు మరి ఎందుకు సెలెక్ట్ చేసి డిసప్పాయింట్ చేస్తారు, ఆడిపియకుండా సెలెక్ట్ చేసి వైభవ్ సూర్యవంశిని ఆడిపిస్తలేరు. కాబట్టి అది కూడా ఒక బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ వైభవ్ సూర్యవంశికి. అదే మీరు సెలెక్ట్ చేయని ఇంత బాధ ఉండకపోతుండే కదా. ఇప్పుడు వైభవ్ సూర్యవంశిని ఒక ఏదో ఇంగ్లాండ్ సిరీస్కి టూర్కి తీసుకొచ్చి, అలానే ఐర్లాండ్ సిరీస్కి టూర్కి తీసుకొచ్చి తిప్పినట్లే అనిపిస్తుంది. కాబట్టి నా అభిప్రాయం ఏంటిదంటే సంజు శాంసన్ ఇప్పుడు 3 మ్యాచ్లో మంచిగా రానియలేదు. కాబట్టి ఒకవేళ సంజు శాంసన్ని డ్రాప్ చేయకుండా ఒకవేళ అతనికి రెస్ట్ ఇద్దాం, ఒక మ్యాచ్ రెస్ట్ ఇచ్చి ఒకవేళ సంజు శాంసన్ రెస్ట్ ఇచ్చి అలానే వైభవ్ సూర్యవంశిని ఆడిచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకవేళ చూద్దాం, వైభవ్ సూర్యవంశి కూడా ఒక మ్యాచ్ అనేది మనం అవకాశం ఇస్తే అతను కూడా ఇంగ్లాండ్ పిచ్చెస్ మీద, ఎస్పెషల్లీ ఫ్లాట్ పిచ్చెస్ మీద అంటే అతను ఆడిండు. కానీ ఇంగ్లాండ్ స్లో పిచ్ల మీద ఎలా ఆడతాడు అనేది కూడా టెస్టింగ్ టైం ఉంటుంది. కాబట్టి ఒకవేళ చూద్దాం, సంజు శాంసన్ కొంచెం రెస్ట్ ఇద్దాం. కాబట్టి వైభవ్ సూర్యవంశిని ఆడిచ్చి చూద్దాం. ఇలాంటి అప్డేట్స్ గురించి మీరు ఇంకా మరిన్ని తెలుసుకోవాలంటే నా పేజీని ఫాలో అవ్వండి, అలానే నాకు సపోర్ట్ చేయండి.